డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను, వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, వాటిని దృష్టి మళ్లించడానికి ఇప్పటికే మా పార్టీ అధినేత పైన, మా నాయకుల పైన దుమ్మెత్తు పోస్తూ ఆ కేసులు ఈ కేసులు అంటూ బనాయిస్తూ మరి ఈరోజు మా మర్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు 6,000 పైచులకు విద్యార్థులు చదువుకునేటువంటి కళాశాల, 3 దశాబ్దాలుగా ఇక్కడ ఉండి మరి అనేక మంది ఇంజనీర్లనే తీర్చిదిద్ది మరి దేశానికి ప్రపంచానికి అందించినటువంటి ఘనత ఉన్నటువంటి యొక్క ప్రముఖమైనటువంటి కళాశాల, ప్రతిష్టమైనటువంటి కళాశాల ఇది. ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఇలాంటి ఒక నోటీస్ ఇచ్చి, నా తూతు మంత్రంగా నోటీస్ ఇచ్చి దానికి సమాధానం చెప్పినా దానికి సాటిస్ఫై కాకుండా మరి ఈరోజు వర్కింగ్ డే, ఈరోజు ఎగ్జామ్స్ నడిచే సమయంలో మరి పెద్ద ఎత్తున మరి పొద్దున వచ్చేసి మీరు బండ్లు తీసుకొచ్చి మేము బిల్డింగ్ కూలగొడతామని వచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులందరూ కూడా తిరగబడ్డప్పుడు వారే వచ్చి స్వయంగా అందరూ కూడా సముదాయించి కూర్చోబెట్టి మాట్లాడి మనం అట్లా చేయొద్దు, ఆటంకాలకి మనం అడ్డుపడొద్దని చెప్పి వారిని సంజాయించిన తర్వాత మళ్ళీ మేమందరం వచ్చి మరి ఇక్కడ బాధ్యత గల అధికారి ఎవరున్నారంటే వారితో మాట్లాడితే వారందరూ కూడా ఏందా ఇంత అన్యాయం, ఇంత దౌర్జన్యం ఏంది అని మాట్లాడినప్పుడు మాకంతా కూడా సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్ అని చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ప్రజల యొక్క పాలన మర్చిపోయి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఇవ్వడం మర్చిపోయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానిపై దృష్టి కేంద్రీకరించకుండా ఈ రకమైనటువంటి కార్యకలాపాలకి ముఖ్యమంత్రి గారి ప్రత్యక్షంగా వారి కార్యాలయం అంతా కూడా ఈ కూలగొట్టలపైన, కూల్చివేతలపైన దృష్టి కేంద్రీకరించి ఏ రకమైనటువంటి సందేశం ఈ రాష్ట్రానికి, సమాజానికి, దేశానికి ఇస్తారో ఒకసారి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వారు ఫోన్ ఎత్తారు. కలెక్టర్ గారి కార్యాలయంలో కూర్చొని గంటలు కూర్చుంటే స్పందించరు. జిల్లా శాసనసభ్యులము దీనిపైన జవాబు కోరి వెళ్తే, పేపర్ వర్క్ తీసుకొని పోతే అక్కడ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఎవరైతే మరి ప్రభుత్వం తరఫున ఎవరైతే కౌన్సిల్ ఉంటారో వారు స్పష్టంగా సోమవారం వరకు నోటిఫై అయింది ఆపని చెప్పి జడ్జి గారు చెప్పినారంటే సమాధానం చెప్పే నాదుడు కలెక్టర్ కార్యాలయంలో లేడు. ఈరోజు ఈ రకమైన పరిపాలన దుస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ఈరోజు ఈ రకమైనటువంటి చర్యలు మరి ఇవి సర్వ సమాజానికి మంచి సంకేతం పంపించేటి కావు. ఇది ప్రజాస్వామ్యంలో అనుసరించే విధానం కాదు. కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే మా మెసేజ్ పెడితే మా శాసనసభ్యులకు రెస్పాండ్ కాడు, కానీ పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తారంట ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. ఎవరైనా ఎమ్మెల్యేలు అడ్డొస్తే కేసులు బుక్ చేయండి ఫస్ట్ వాళ్ళ మీద అని చెప్తారంట. సమాధానం చెప్ప చేతగాక తూక ముడుచుకొని పోయి ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పనిచేస్తూ, అది కూడా ఏం పని, కూల్చివేతలు, అది కూడా అక్రమంగా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా, దానికి సమానం చెప్పకుండా, దానిపైన ఇలాంటి చర్చ లేకుండా మరి ఈరోజు అది కూడా ఏ రోజు వర్కింగ్ డే రోజు పరీక్షలు జరుగుతూ ఉంటే వేల మంది విద్యార్థులు కళాశాలలో ఈ క్యాంపస్ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా నిన్న కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రొటెస్ట్ చేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి నిన్న మా శాసనసభ్యులు నిన్న అక్కడ మల్కాజ్గిరిలో ధర్నా చేసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇస్తే వినతి పత్రం ఇవ్వడం కూడా పొరపాటేనా? పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా కేసు బుక్ చేయడమేనా? అంటే గతంలో మీరు 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు మీ మీద కేసులు పెట్టినామా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అలాంటి ఎన్ని కేసులు అవుతుండే ఇప్పటివరకు? కాబట్టి ఈ రకంగా దిగజారినటువంటి పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది ఈరోజు. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిర్మాణాలు జరగనట్టు, ఎక్కడ కూడా ప్లానింగ్ ప్రకారం ప్లానింగ్ ప్రకారం కాకుండా మరి వైలేషన్ చేసిన బిల్డింగ్ లేనట్టు, కేవలం మా శాసనసభ్యుడి ఒక బిల్డింగే దొరికినట్టు, అధికార యంత్రాంగం అంతా కూడా చిక్కనే ఉండి దాన్ని కూడా పద్ధతిపరం కాకుండా ఈ కూలగొట్టే జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే స్పష్టంగా దీని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఈ యొక్క చర్య ద్వారా ఏ రకమైన సందేశం ఇస్తారో అర్థం చేసుకోవాలా. ఎవరు వచ్చినా కలుస్తానని ముఖ్యమంత్రి గారు అంటారు, మరి కలవనీకి రాకపోతే ఈ రకమైన చర్యకు పాటుపడతారా మీరు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో నిన్న కూడా చూసినాం, మరి అంతకుముందు చూసినాం. ఈరోజు రకరకాలైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి, అమలుగాని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలని ఇబ్బంది పెట్టుకుంటా, ప్రజలని తప్పుదో పట్టించి ఈరోజు 100 రోజుల దగ్గరకు వస్తా ఉన్నాయి కదా ప్రజలు అడుగుతారని చెప్పి ఇలాంటి చర్యలకి
కక్షపూరితమైన చర్యలు తీసుకొని మరి మా పైన, మా పార్టీ నాయకుల పైన, మా ఎమ్మెల్యేల పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ కలవాలి సమయం వచ్చినప్పుడు, ప్రజా సంబంధాలు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు, మాట్లాడతారు, వేదికలు ఉంటాయి, అసెంబ్లీ ఉంటుంది, రకాల వేదికలు ఉంటాయి, మాట్లాడతారు. కానీ ఈ రకంగా కక్షపూరితంగా గతంలో ఇదే పార్లమెంట్కి గతంలో ఇక్కడ మా మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేశారు. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేశారు. ఆ రోజు దురదృష్టం కొన్ని ఓటుతో మా అభ్యర్థి ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యే గెలిచాడు మళ్ళీ. కానీ అవన్నీ కూడా కక్ష పెట్టుకొని ఒక హోదాకు హుందాతనంతో ప్రవర్తించాలి. ముఖ్యమంత్రి అయినప్పుడు, ఒక బాధ్యత గల వ్యక్తి ఉన్నప్పుడు హుందాతనం రావాలి, ఆ కుర్చీకి గౌరవం తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా ప్రజలను భావించాలా. తప్పులుంటే చట్ట ప్రకారం తీసుకోండి, అందరినీ తీసుకోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులది, ఎమ్మెల్యేలవి ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతలేవా, జరిగినవి ఉన్నాయి లేవా? అవన్నీ తప్పకుండా రేపు మా తెలంగాణ రాష్ట్ర మా పార్టీ, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మా బీఆర్ఎస్ పార్టీ, మా సభ్యులందరం కూడా ఖచ్చితంగా రేపు వెళ్తాం. అధికారుల దృష్టికి రేపు సిఎస్ గారితో టాప్ అపాయింట్మెంట్ తీసుకుంటాం, అధికారులతో మాట్లాడతాం. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి బిల్డింగ్లు ఉన్నాయో దానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, లేకపోతే చర్యలు తీసుకుంటారా, లేకపోతే డెమోలిషన్ చేస్తారా అని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దానికి సమానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి పైన సోమవారం మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. కక్షపూరితమైన వాతావరణం సృష్టించొద్దు, ఆందోళనలు సృష్టించొద్దు, అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. ఫస్ట్ ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందించండి. తాగునీరు లేక, సాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కరెంటు కట్టింగ్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన దృష్టి పెట్టండి. ఈ రకమైనటువంటి పరిపాలన డైరెక్ట్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కింది స్థాయి అధికారులకి ఆదేశాలు ఇస్తూ ఉన్నారంటే ఎంత కక్ష కట్టినారో, ఎంత కోపంతున్నారో, ఎంత మరి ఆక్రోశంతోన్నారో మరి అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంతమంది శాసనసభ్యులు వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో కూర్చుంటే కలెక్టర్ రాక నేను ఎక్కడో మరి ముఖ్యమంత్రి గారి దగ్గర అని చెప్పి చెప్పుకోవడం, మా కింద అధికారులు చెప్పడం, మాకు రెస్పాన్స్ కాకపోవడం, రిప్లై ఇవ్వకపోవడం, ఫోన్ మాట్లాడకపోవడం, ఇక్కడ ఉన్న అధికారులకేమో ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి డైరెక్ట్ వారికి సంకేతాలు ఇవ్వడం, ఎమ్మెల్యేలు వచ్చిరంటే కేసులు బుక్ చేయమని చెప్పడం, ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇప్పటికి కూడా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఓడోళ్ళు రేవులు అయితే చాలా మార్పు చేర్పులు అవుతాయి. కాబట్టి అధికారం ఉన్నవాదని విర్రవీగితే తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో గుణపడడం తప్పదు ఎవరికైనా, ఎంతటి వారికైనా అని మేము తీవ్రంగా వారిని హెచ్చరిస్తూ, మా మర్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క కళాశాలలో సుమారు 3 దశాబ్దాలుగా మరి మంచి క్రెడిబిలిటీ సంపాదించుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది. ఎంతోమంది మంచి ఉన్నత పదవిలో మరి స్థిరపడినటువంటి విద్యార్థి స్థిరపడరు, జాతీయంగా అంతర్జాతీయంగా స్థిరపడినటువంటి విద్యార్థి ఇక్కడ తయారై బయటికి పోయినారు. అలాంటి భవనంలోకి ఈరోజు వచ్చేసి ఈ సముదాయంలోకి వచ్చి ఇన్ని వేల మంది విద్యార్థుల్లో అడదలెట్ సృష్టించి ఈ పిల్లల్లో మరి వారు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసి ఏం ప్రయత్నం చేస్తారో, ఏం సాధించదలుచుకున్నారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము వచ్చి బాధ్యతగా ఉన్నాం కాబట్టే ఈరోజు సరే మేము చూసినాం, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడడానికి వెళ్ళాం, సమాధానం లేదు, మాకు రిప్లై లేదు. ఇక్కడ అధికారులు అడిగితే మా డైరెక్ట్ సీఎం కార్యాలయం నుంచి సందేశాలు వస్తున్నాయి, మాట్లాడుతున్నాయని చెప్తా ఉన్నారు. దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి సమానం చెప్పలేక మరి ఇక్కడ రెచ్చగొట్టి, ఇక్కడ అలజడి సృష్టించి, మరి ఇన్స్టిట్యూషన్ని కూడా డిఫేమ్ చేసి, వారిని డిఫేమ్ చేసి, కేసులు బనాయించి ఏం సాధిద్దాం అనుకుంటున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము సమన్వయంతో, ఓపికతోని మేము ఉన్నాం. కాబట్టి ఈరోజు సరే మీరు మీ పద్ధతి ప్రకారం లేకున్నా మీకు కోర్టు పోయినా, కోర్టులో మరి సోమవారం కేసున్నా ఆగకుండా మరి మేఘాల పైన మీరు చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీని అందరూ ప్రజలు గమనిస్తున్నారు. దీనిపైన తప్పకుండా మీకు గుణపాఠం తప్పదు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదనే మాట మాత్రం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. తప్పకుండా భవిష్యత్తులో మీరు ఏం చేస్తున్నారో, ఏ రకమైన చర్యలు చేపడుతున్నారో దానికి తప్పకుండా భవిష్యత్తులో కూడా మీకు సమాధానం లభిస్తుందని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు పద్ధతి ప్రకారం పోతలేరని చెప్తున్నాం. పద్ధతి ప్రకారం పోతలేరు. వైలేషన్ ఉన్నది ఏమి లేవా? రెగ్యులరేషన్ నువ్వే నిన్న స్కీమ్ తీసుకొస్తేవి, లేవో రెగ్యులేషన్ స్కీమ్ గతంలో ఫ్రీ చేస్తా అంటివి, ఈ రోజు మళ్ళీ వచ్చి పైసలు పెడతా అంటివి. నిన్ను ప్రశ్నిస్తున్నాం, నువ్వు అనే మాటకి ఎందుకు నిలబెడతలేవంటున్నాం. ప్రజాపాలన అంటివి, ప్రజలందరూ కలవచ్చు అంటివి. నీ కలెక్టర్ ఎక్కడ పోయిండు?
ఇదే ప్రశ్న అడుగుతుంది కలెక్టర్ ఎక్కడ పోయిండు అడుగుతున్నాం ఎమ్మెల్యేలుగా. ఇంతవరకు వచ్చింది, ఏమైంది, నోటీస్ ఏమి ఇచ్చి అడుగుతున్నాం మేము ఈరోజు. కలెక్టర్ తప్పించుకోపోదు కదా, ముఖ్యమంత్రి కార్యాలయం సమానం చెప్పొద్దు కదా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదు కదా. ఏం తప్పు ఉందో సరిదిద్దుకుంటా ఉంటే నువ్వు రెగ్యులరైజ్ చేస్తలేవా, గవర్నమెంట్ నువ్వు స్కీమ్ కావాలని కొట్లాడతలేవా? కాబట్టి 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 మేము ప్రొసీజర్ని తప్పుపడుతా ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఏమూరది ఏదో ఒకటి బిల్డింగ్ కట్టిరండి ఇంతకుముందే ముఖ్యమంత్రి గారు, ఇంతకుముందు మాకు వాట్సాప్లో పంపించారు, అవి కూడా పంపిస్తాం అన్ని. మేము అదే అడుగుతుంది కలెక్టర్ గారు పోయినాం, కలెక్టర్ ఆన్సర్ ఇవ్వాలి కదా మాకు. మేము బాధ్యత గల శాసనసభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, సీనియర్ శాసనసభ్యులుగా అదే కలెక్టర్ అడుగుతాను పోయినాం, దానికి సమానం రావాలి కదా మాకు, అది రాలే అంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.